ఎవరండి మీరు? మేడం, నేను డిటెక్టివ్ పరశురామ్. ఈ ప్యాకెట్ భానుమతి గారికి ఇవ్వండి. ఇందులో తన కూతురు అల్లుడు ఫోటోలు ఉన్నాయని చెప్పండి మేడం. మీరు ఇవ్వండి మేడం. వస్తాను మేడం. హలో పరశురామ్ గారు. అంటే నా అనుమానం నిజమే. ఆయనెవరు కిడ్నాప్ చేశారు, అక్కడి నుండి తప్పించుకుని నన్ను కలిశారు. ఈలోపు వాళ్ళు వస్తున్నారనే భయంతో పారిపోయాడు. ఈ విషయం అమ్మమ్మ గారికి చెప్పాలి. ఈ సాక్ష్యాలు అమ్మమ్మ గారికి ఇవ్వాలి. అదిగో ఉంగరాలు వచ్చేసాయి, ఇక్కడ పెట్టు. జనార్దన, పంతులు గారు ఎక్కడా? అమ్మా, ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందని ఫోన్ మాట్లాడుతున్నాడమ్మా. ఏ పున్నమి, ఏమైందే? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏం లేదమ్మమ్మ గారు. అమ్మో, ఇదంతా నా ఊహ. పొరపాటును కూడా అమ్మమ్మ గారికి ఈ ఫోటోలు చూపించకూడదు. ఆమెకి నిజం తెలియకూడదు. నిజం తెలిస్తే కూతురు మీద కొండంత ప్రేమతో ఎదురు చూస్తుంది. ఆ తల్లి గుండె ఆగిపోతుంది. మనవరాల మీద మమకారంతో ఎదురు చూసే గుండె పగిలిపోతుంది. నన్ను క్షమించండి అమ్మమ్మగారు. మోసాన్ని క్షమించని ఈ పున్నమి మొదటిసారి మిమ్మల్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని మోసం చేస్తుంది. తనకు తెలిసిన నిజాన్ని తన గుండెలోనే దాచుకుంటుంది. మీరు బ్రతకాలి, మీ కూతుర్ని మనవరాల్ని చూడాలి అనే ఆశతో నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకాలి. ఆశే ఊపిరై మిమ్మల్ని జీవితకాలం బ్రతికిస్తుంది. నన్ను క్షమించండి. హలో అగ్నిదేవ్ గారు, చెప్పండి. కళావతి గారు, పున్నమి తనతో పాటుగా ఏదన్నా కవర్ తెచ్చిందా? కవర్ ఏమీ తెలియదు కానీ 2 ఫోటోలు అయితే తీసుకొచ్చింది. ఫోటోలా? అవునండి. కొంపతీసి వాటిని భానుమతికి ఏమైనా ఇచ్చిందా? లేదండి, ఆ ఫోటోలు తీసుకుని డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయిందే తప్ప మా అమ్మకి ఎవరికీ చూపించలేదు. మీరు చెప్పేది నిజమా? ఫోటోలు భానుమతి గారికి చూపించలేదా? చూపించలేదనే కదా చెప్తున్నాను. ఇంతకీ ఆ ఫోటోలు ఎవరివి? మీ చెల్లిది, ఆమె భర్తది. నిజమా? అవును, మీ చెల్లిది ఆ శివదేవయ్య ఫోటోలు తీసుకొచ్చింది. అవి గనుక చూపించుంటే ఆ శివదేవ్ మీ ఇంటి అల్లుడయ్యుండేవాడు. ఆ పున్నమి మీ వారసురాలయ్యి మీ నెత్తినెక్కుండేది. అందుకే కదండి మాకు అసలు నిజం తెలిసినా కూడా మేము ఆ నిజం ఎవరికి చెప్పకుండా దాచాం. కరెక్టే, కానీ పున్నమి ఈ విషయం భానుమతి గారికి ఎందుకు చెప్పలేదో తెలీదు. కానీ ఏ క్షణమైనా చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫోటోలు ఇంట్లో ఎక్కడున్నా వాటిని వెంటనే వెతికి డెస్ట్రాయ్ చేయండి. వాటి సంగతి నేను చూసుకుంటాను, సరేనా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే అగ్నిదేవ్ గారు. అసలు పున్నమి చేతికి ఫోటోలు వచ్చాక కూడా మా అమ్మకెందుకు చూపించలేదు? బహుశా మా చెల్లి చనిపోయింది కాబట్టి ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఈ ముసల్ది కూడా చచ్చిపోతుందేమోనని భయంతో చూపించలేదు. ఏదేమైతేనే చూపించకపోవటమే బెస్ట్.
రే పరశురాం, నువ్వెంతో కష్టపడి ఆ ముసల్దానికి కూతురు ఫోటో అల్లుడు ఫోటో పంపించావు గాని అవి మాత్రం భానుమతి దగ్గరికి చేరలేదురా. నిజంగా ఆ ఫోటోలు భానుమతి చూసి తన అల్లుడు ఎవరో తెలుసుకొనుంటే నిన్ను ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం కాదురా, ఇటు నుంచి ఇటే శ్మశానానికి తీసుకెళ్లేవాళ్ళం. నీ అదృష్టం బాగుండి ఆ ముసల్దానికి నిజాలు తెలియలేదు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాం. ఎందుకంటే నిన్నడ్డు పెట్టుకొని ఇంకా మేము సంపాదించాలి కదా. అవును డాడీ, వీడు ఎంతకాలం బతికుంటే అంతకాలం మనం భానుమతిని బ్లాక్మెయిల్ చేయొచ్చు. మనకి నచ్చినంత ఆ ముసల్ది ఇచ్చినంత సంపాదించుకోవచ్చు. కరెక్టే.